పెంతెకోస్తు దినమున జరిగిన సంఘటనను చూద్దాం. పవిత్రాత్మతో నిండిన అపోస్తలులు ధైర్యంగా వివిధ భాషల్లో దేవుని గొప్ప కార్యాలను ప్రకటించారు. పేతురు నిలబడి యేసుక్రీస్తు శిలువ మరణం, పునరుత్థానం గురించి శక్తివంతంగా ప్రకటించాడు. ఆయన ప్రసంగం విన్న ప్రజల హృదయాలు కదిలిపోయాయి. మనం ఏమి చేయాలి అని వారు అడిగారు. పేతురు వారికి మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని చెప్పాడు. ఆ ఒక్కరోజులోనే దాదాపు 3000 మంది రక్షించబడ్డారు. ఇక్కడ మనం చూసేది ఒక అద్భుతమైన ప్రసంగశక్తి. కేవలం మాటలు కాదు, వాటి వెనుక ఉన్న దైవశక్తి. ఆ మాటలను విన్న ప్రజల హృదయాలను అపోల్లో గురించి ఆలోచిద్దాం. అపోల్లో వాక్పటిమ కలిగిన, లేఖనాల్లో గొప్ప జ్ఞానమున్న వ్యక్తి. ఆయన ఆత్మలో ఉత్సాహం కలిగి యేసు విషయమైన సంగతులను ఖచ్చితంగా బోధించాడు అని లేఖనం చెబుతుంది. అయితే ఆయనకు బాప్తిస్మం గురించి పూర్తి అవగాహన లేదు. ప్రిస్కిల్లా, అక్విలా అనే దంపతులు ఆయనను తమ ఇంటికి పిలిచి దేవుని మార్గాన్ని మరింత ఖచ్చితంగా వివరించారు. అపోల్లో వినయంగా ఆ బోధనను స్వీకరించాడు. ఆ తరువాత ఆయన ఎఫెసులో ఉన్న యూదులతో శక్తివంతంగా వాదించి లేఖనాల ద్వారా యేసే క్రీస్తు అని నిరూపించాడు. ఇక్కడ మనం చూసేది ఒక గొప్ప వక్త అయినప్పటికీ నేర్చుకోవడానికి సుముఖంగా ఉండటం, తద్వారా ఆయన మరింత శక్తివంతంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం. యోనా 3:4-10. ఇప్పుడు యోనా ప్రవక్తను పరిశీలిద్దాం. యోనా దేవుని ఆజ్ఞను ధిక్కరించి తరువాత గొప్ప మత్స్యం కడుపులో నుండి బయటపడ్డాడు. దేవుని రెండవసారి నీనెవెకు పంపినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా వెళ్లలేదు. కేవలం ఇంకా 40 రోజుల్లో నీనెవె నాశనమవుతుంది అని ఐక్యమతంతో ప్రకటించాడు. కేవలం కొన్ని మాటలు, కాని వాటి వెనుక దేవుని శక్తి ఉంది. ఆ మాటలు విన్న నీనెవే రాజు మొదలుకుని ప్రజలందరూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఉపవాసముండి బూడిదలో కూర్చుని దేవుని క్షమాపణ కోరారు. దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి వారికి విధించబడిన నాశనం నుండి వారిని విడిపించాడు. ఇది వక్త యొక్క గొప్పతనం కాదు, దేవుని మాట యొక్క గొప్పతనం. తెర్తుల్ల గురించి చూద్దాం. ఈయన ఒక న్యాయవాది. పౌలుకు వ్యతిరేకంగా ఫేలిక్స్కు పౌలుపై ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. తెర్తుల్ల మాటలు వినసొంపుగా, సమర్థవంతంగా ఉన్నప్పటికీ వాటి వెనుక అబద్ధాలు, ఆరోపణలు ఉన్నాయి. ఆయన పౌలును నేరస్తుడిగా చూపించడానికి ప్రయత్నించాడు. అతని మాటలు మనుషులను మోసం చేయడానికి, తప్పుదారి పట్టించడానికి ఉపయోగపడ్డాయి. ఇది మాటల యొక్క మరొక కోణం. అవి అబద్ధాలను, ద్వేషాన్ని కూడా వ్యాప్తి చేయగలవు. ముగింపు. ఈ వక్తలందరూ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతారు. మాటలకు గొప్ప శక్తి ఉంది. అవి ప్రజలను మార్చగలవు, నడిపించగలవు, ప్రోత్సహించగలవు, లేదా నాశనం చేయగలవు. దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా అపొస్తలులు అపోల్లో వలె దేవుని ఆత్మతో నిండిన మాటలను పలకాలి.